పోబోయే ముందు చదివితే మనస్సు స్నానం చేస్తుంది, శరీరం చేయడం కాదు. ఏ స్తోత్రం అది అంటే విచిత్రం. ఇందాక వేదిక మీద మాట్లాడిన పెద్దల్లో ఒకరు అనుకోకుండా స్తోత్రం పేరు చెప్పేశారు. అంటే నా పేపర్ లీక్ చేస్తారు ఎవరు, అదేమిటో చెప్తా. ఏమిటండి ఆ స్తోత్రం ఇంతకీ అంటే అది చెప్పబోయే, అలాగే ఎంతసేపు చెప్తారండి అంటే మీకు ఆకలి బాగా వేసి నిద్ర రానంత వరకు చెప్తాను, అప్పటికి వదిలేస్తాను, సరేనా? ఇంతకీ ఏమిటి ఆ స్తోత్రం అంటే చెప్పే ముందు తెలుగు సాహిత్యంలోనే ఒక ప్రఖ్యాతమైన పద్యం ఒకటి చదువుతాను. అది మీలో చాలా మందికి తెలుసు. తెలియడానికి కారణం ఏమిటంటే అది 2-3 సినిమాల్లో కూడా వచ్చింది. సామాన్యంగా మనకి పద్యాలు అవన్నీ సినిమాల వల్ల చాలా తేలిగ్గా తెలుస్తాయి. ఏమిటి ఆ పద్యం? అదే చెప్పాక నేను 2 ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఏమిటదంటే, స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కలిగెను అతులిత మాధురీ మహిమ తెలిసన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటంజుమీ. ఇది ఆ పద్యం. ఈ పద్యం ఒక 2 వ్యక్తులు ఇంకొక 3 ఆయన గురించి చెప్పిందనమాట. ఇక్కడ ఉన్న 2 ఇంకొక 3 ఆయన గురించి చెప్తున్నారు. ఇంతకీ ఆ మొట్టమొదట ఆ 2 వ్యక్తులు ఎవరెవరైనా చెప్పగలరా? శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ గారు. సంతోషం, అమ్మయ్య. కొంతమంది సాహిత్యం చచ్చిపోతుంది, అయ్యో ఏదో అయిపోతుంది అనుకుంటారు. ఏం అవ్వలేదు, 8 రూపాయల్లో బతుకుంది. ఎంతమంది చెప్తారు? సంతోషం. సరే, వీళ్ళిద్దరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ధూర్జటి. అమ్మో, ఎంతమంది చెప్పారు, చాలా సంతోషం. ధూర్జటి మహాకవి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కృష్ణదేవరాయల వారు ధూర్జటి మహాకవిది కాళహస్తి మహాత్మ్యం అని ఒక కావ్యం ఉంది. ఆ కావ్యంలోది ఏదో పద్యం చదివితే ఆయన విని పొంగిపోయి స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పలుకులకేల కలిగెనో అతులిత మాధురి మహిమ అన్నారు. ఆంధ్రకవి అనడం మొట్టమొదట అక్కడ అద్భుతమైన పదం. ఎందుకంటే కృష్ణదేవరాయల వారు కర్ణాటక సామ్రాజ్యాన్ని పరిపాలించారు. కానీ వారికి తెలుగు భాష అంటే ఎంత ప్రీతో. ఆయనకి ఎన్నో వచ్చు, కన్నడ వచ్చు, తుళు వచ్చు, సంస్కృతం వచ్చు, అన్నీ వచ్చు. కానీ తెలుగు భాష అంటే అపరిమితమైన ప్రీతి అనమాట. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అందుకని స్తుతమతి అయిన ఆంధ్రకవి అని. ఇంతకీ ధూర్జటి ఇంత కమ్మగా పద్యాలు చెప్తున్నారు కదా, ఆయన వాక్కుకి అంత తీయదనం ఎలా వచ్చింది అని అడిగారు. అడిగితే తెనాలి రామకృష్ణుడు ఊరుకోడు కదా, ఆయనేమన్నాడంటే, ఏమీ లేదు ప్రభు, భువనైక మోహనోద్ధత సుకుమార వారవనిత జనతా ఘనతాపహారి. అంటే ప్రతిరోజు రాత్రి వేశ్యల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి అక్కడ వాళ్ళ